వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు మనం బనకచర్ల విషయం అంటే బనకచర్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక పట్టుదలగా ఉంది. దానిని పూర్తి చేయాలి. 80,000 కోట్ల రూపాయలతో దాన్ని లక్ష్యంగా పెట్టుకొని దాన్ని పూర్తి చేయాలని ఒక సంకల్పంతో ఉంది. గోదావరి వరద జలాలనే మేము వాడతాము బనకచర్లకి అని. అయితే దీంట్లో ముందుగా పెండింగ్లో ఉన్న రాయలసీమ ప్రాజెక్టులని పూర్తి చేసిన తరువాత దాని జోలికి వెళ్తే రాయలసీమ ప్రజలకి రైతాంగానికి కూడా మొత్తం కూడా లబ్ధి చేకూరుతుంది అనేది రాయలసీమ రైతు సంరక్షణ నేతలు కానీ వీళ్ళంతా కూడా మాట్లాడుతున్నారు. దీని మీద మొత్తం అసలు ఈ బనకచర్ల విషయాన్ని అట్లా ఉంచి రాయలసీమ ప్రాజెక్టులను ముందుగా ఎందుకు పూర్తి చేయాలి, అంటే దాంతో బనకచర్ల పూర్తి చేస్తే వీటన్నిటికీ కూడా లబ్ధి చేకూరుతుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు మాట్లాడదాం. మనతో పాటుగా చర్చించడానికి రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథరామిరెడ్డి గారు, అదేవిధంగా టీడీపీ నాయకులు కంచెల్ల విజయభాస్కర్ గారు ఉన్నారు. ముందుగా దశరథరామిరెడ్డి గారు, మీరు చెప్పండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ బనకచర్ల అనే పేరు మీద ఏదో ఒక పెద్ద మెగా ప్లాన్ వేస్తుందని మీరు భావిస్తున్నారా? మీ రాయలసీమ ప్రాజెక్టులని పెండింగ్లో ఉన్న వాటిని ముందుగా పూర్తి చేసి తర్వాతే బనకచర్ల విషయాన్ని ఆలోచించాలి అనేది మీ డిమాండ్గా అనిపిస్తోంది. దాని మీద అసలు మీ యొక్క దృక్పథం ఏంటి? అందరికీ నమస్కారం. ముఖ్యంగా ప్రభుత్వం యొక్క ఆలోచన రాయలసీమ సస్యశ్యామలం చేయాలన్న దాన్ని మేము తప్పకుండా ఆహ్వానిస్తున్నాం. బట్ నా ఆశయం ఒకటే ఉంటే సరిపోదు, ఆచరణ కూడా కావాలన్నది రాయలసీమ సాగునీటి సాధన సమితి యొక్క లక్ష్యం. అది ఇందులో బనకచర్ల అంటూ చాలా పెద్ద ఎత్తున ఈ రోజు ఒక అంశాన్ని తీసుకొచ్చారు. ఇది యాక్చువల్గా అక్కడ బనకచర్ల అనేది మాత్రం లేదు, అక్కడ అది బానకచర్ల. అంటే పోతిరెడ్డిపాడు దగ్గర ఏ విధంగా అయితే పోతరపాడు అనేది ఉంటే దాని పోతిరెడ్డిపాడుగా మాటల రూపంలో ఏదో రూపంలో తప్పు జరిగినట్టుగానే బానకచర్ల బనకచర్ల అయిపోయింది. అయితే ఇక్కడ మొత్తం యావత్ సమాజం అంతా కూడా తెలుసుకోవాల్సింది, బనకచర్ల అనేది ఏదో బ్రహ్మ పదార్థం లాగా అన్ని రాజకీయ పార్టీలు పాలకులు ఈ అంశాన్ని తీసుకొస్తున్నారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ బనకచర్ల ద్వారా గోదావరి నీటిని తీసుకురావడం అనే దానికి నాందిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ మాట మాట్లాడారు, గోదావరి బనకచర్ల అని చెప్పి. ఇదేదో బ్రహ్మ పదార్థం లాగా. అయితే ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది ఇది బ్రహ్మ పదార్థం కాదు. బనకచర్ల అనేది రాయలసీమ సమాజానికి అంతా కూడా చాలా అవగతమైన అంశం. ఇది ఎందుకో మరి సమాజం నిర్లిప్తంగా ఉండడంతోనో ఈ బనకచర్ల అంటే ఏంటో, ఇదేదో బ్రహ్మ పదార్థం మమ్మల్ని అందరినీ కూడా ఉద్ధరిస్తుంది అన్న భావనను ఈ రోజు రాజకీయ పార్టీలు తీసుకొచ్చే పాలకులు తీసుకొచ్చారు. కాబట్టి ఆ బ్యాక్ గ్రౌండ్ లో కూడా మనం కొంత పోవాల్సిన అవసరం ఉంది. బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ అనేది రాయలసీమకు అత్యంత కీలకమైన నిర్మాణం. అంటే పోతిరెడ్డిపాడు అనేది బాగా ప్రచారంలోకి వచ్చింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర శ్రీశైలం వెనక జలాలను మనం నీరు తీసుకొచ్చి శ్రీశైలం రైట్ కుడి ప్రధాన కాలంలోకి తీసుకొస్తాం. SRMC అంటారు దాన్ని. ఆ SRMC ఒక 18 కిలోమీటర్ల దూరం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి ప్రయాణించి బనకచర్లానికి గ్రామం దగ్గరికి వస్తుంది. ఈ గ్రామం ఎక్కడో లేదు, ఇది నంద్యాల జిల్లాలో ఆత్మకూరు పట్టణానికి చాలా సమీపంలో ఉన్న గ్రామం. ఇది మొత్తం సమాజం అంతా తెలుసుకోవాల్సిన అవసరం. అక్కడ నుండి నిర్మాణాలు ఎప్పుడో మొదలయ్యాయి, ఈ రోజు మొదలుపెట్టింది కాదు అది. ఈ నిర్మాణాన్ని అంజయ్య గారు SRBCకి నీళ్ళు ఇవ్వడం కోసం, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి నీళ్ళు ఇవ్వడం కోసం తీసుకొచ్చిన నిర్మాణంలో భాగం ఇది. దాని తర్వాత ఎన్టీ రామారావు గారు తెలుగు గంగను కూడా తీసుకొచ్చారు. అంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర శ్రీశైలం వెనక జలాలను తీసుకొస్తూ SRMC దగ్గరికి బనకచర్ల దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసే 3 పాయింట్లు మాత్రం అక్కడ ఉంటాయి. ఒక పాయింట్ SRBCకి నీళ్లు పోతే, ఇంకొక అంటే ఒక రెగ్యులేటర్ ద్వారా ఒక రెగ్యులేటర్ ఓపెన్ చేస్తే SRBCకి నీళ్లు పోతాయి, ఇంకో రెగ్యులేటర్ ఓపెన్ చేస్తే వెలుగొడుకు నీళ్లు పోతాయి, ఇంకో రెగ్యులేటర్ ఎస్కేప్ ఛానల్ అనేది పెట్టారు, అది నిప్పుల వాగులోకి నీళ్లు పోయేలాగా. ఎందుకు పెట్టారు? ఏదైనా ఈవెంచువాలిటీ వచ్చి ఏదైనా ప్రాబ్లం వచ్చి వచ్చిన నీళ్లు తెలుగులోకి వెలుగొడ్లోకి పోలేకపోయినా, లేదా గోర్కల్ రిజర్వాయర్ ద్వారా, లేదా ఆ రోజు గోర్కల్ బైపాస్ కెనాల్ ఉండింది, గోర్కల్ బైపాస్ కెనాల్ ద్వారా కానీ నీళ్లు పోలేని పరిస్థితుల్లో ఎస్కేప్ కెనాల్ ద్వారా నిప్పుల వాగులోకి తీసుకుని గాలేరు నగరి ద్వారా కుందు నదిలోకి, అక్కడి నుండి పెన్నా నదిలోకి వదలడం కోసం, అంటే ఒక ఆ కాలువను ఆ ప్రాంతాన్ని సంరక్షించడం కోసం పెట్టుకున్న ఎస్కేప్ ఛానల్ అది. అంటే ఈ బ్రహ్మ పదార్థం అనుకుంటున్న బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ అత్యంత కీలకమైనది.
దీని ద్వారా నీళ్లు పారవలసిన ప్రాంతము నికర జలాలు ఉన్న ఎస్ఆర్బిసికి 19 టీమ్స్ లో నీళ్లు అక్కడ నుండి పారవలసి ఉంది ఆ బానకచర్ల క్రాస్ రెగ్యులేటర్ దగ్గర నుండి. అదే విధంగానే మద్రాసుకు ఏదైతే డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలని చెప్పుకొని ఒప్పందం చేసుకున్నామో 15 టీమ్స్ లో నీరు కూడా అక్కడ నుండి పారాలి. తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా ఎన్టీ రామారావు గారు నిర్మించిన తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా కూడా కర్నూలు కడప జిల్లాలో 29 టీమ్స్ లో కృష్ణా జలాలు తీసుకుని సుమారుగా 2,75,000 ఎకరాలు నీళ్లు వరవలసిన ప్రాంతం అది. ఇదే సందర్భంలోనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చాలా చెప్తున్నారు, మా తెలుగుదేశం ప్రభుత్వమే గాలేరు నగిరి ప్రాజెక్టును స్టార్ట్ చేసింది, మేమే స్టార్ట్ చేసాం ఈ ప్రాజెక్టును, ఇక నుండి ఈ రాయలసీమకు సస్యశామనం చేస్తున్నాం అని చెప్తున్న వాళ్ళు కూడా ఆ గాలేరు నగరికి సంబంధించిన నీళ్లు కూడా ఎస్ఆర్బిసి రెగ్యులేటర్ ఏదైతే ఉందో దాన్నే వెడల్పు చేయడం, అంటే ఆ రెగ్యులేటర్ వెడల్పు చేయకుండా దాని పక్కన ఇంకొక రెగ్యులేటర్ ఏర్పాటు చేసి 2 రెగ్యులేటర్ నుండి వచ్చే నీటిని సుమారు ఒక ఫర్లాంగ్ దూరం కంటే తక్కువ దూరం పోయిన తర్వాత కలిపి ఒకటే కాలం ద్వారా గోరకల్ రిజర్వాయర్ దగ్గరికి నీళ్లు తీసుకుపోతారు. అంటే ఎస్ఆర్బిసి నీళ్లు గాలేరు నగర్ నీళ్లు అక్కడి నుండి పోతున్నాయి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినది, ఈ నీళ్ళన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి? కృష్ణా జలాలు వస్తున్నాయి. దీంట్లో నిగురు జలాలు ఉన్నాయి, మిగురు జలాలు ఉన్నాయి. ఇలాంటి జలాలను మనము వాడుకుంటూ ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ 1996లో తయారైనప్పటి నుండి కూడా ఈ రోజు వరకు నీళ్లు వాడుకుంటున్నాం. అయితే దురదృష్టవశాత్తు నీళ్లు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ దగ్గర నిర్మాణాలు కొద్దిగా చాలా రోజులు తయారు కాలేదు. ఈ రోజు నిర్మాణాలంతా పూర్తిగా అయిపోయి పోతిరెడ్డిపాడు కూడా 44,000 క్యూసెక్కులు తీసుకునే సామర్థ్యం ఉంది. ఎస్ఆర్ఎంసీకి శ్రీశైలం కుడి ప్రధాన కాలువకు 44,000 క్యూసెక్కులు తీసుకునే సామర్థ్యం ఉంది. అక్కడ నుండి రెగ్యులేటర్స్ ఏవైతే 3 రెగ్యులేటర్స్ ఉన్నాయో తెలుగు గంగకు తీసుకుపోయే రెగ్యులేటర్ సామర్థ్యం ఉంది 11,500 క్యూసెక్కులు తీసుకోవడానికి. ఎస్ఆర్బిసికి గాలేరు నగరికి రెండింటికి కలిపి 22,500 క్యూసెక్కులు తీసుకుపోయే సామర్థ్యం ఉంది. అదేవిధంగా ఎస్కే ప్యానల్ దగ్గర 11,000 క్యూసెక్ తీసుకుపోయే సామర్థ్యం ఉంది. అంటే 44,000 క్యూసెక్కులను సమర్థవంతంగా డిస్ట్రిబ్యూట్ చేయడానికి కావాల్సిన నిర్మాణాలన్నీ పూర్తి ఉన్నాయి. ఇంకా అక్కడి నుండి మాత్రమే ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. అంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారే తీసుకొచ్చిన వెలుగోడు రిజర్వాయర్ తెలుగు గంగ ప్రాజెక్టు దగ్గరనే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఈ రోజు వెలుగోడు ప్రాజెక్టు నిర్మాణం ఈ రోజు వరకు కూడా పూర్తి కాలేదు. వెలుగోడు రిజర్వాయర్ నిర్మాణం పూర్తి అయ్యాలంటే దానికి ఒక బైపాస్ కెనాల్ కూడా నిర్మాణం జరగాల్సి ఉంది. ఎందుకు? పోతిరెడ్డిపాడు నుండి ఎస్ఆర్ఎంసి ద్వారా బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుండి వెలుగోడు రిజర్వాయర్ పూర్తిగా నీటిని నింపాలనుకుంటే శ్రీశైలం రిజర్వాయర్ లో 885 అడుగులు నీళ్లు ఉన్నప్పుడు మాత్రమే వెలుగోడు రిజర్వాయర్ ను పూర్తి స్థాయిలో నిలబెట్టుకోగలుగుతాం మనము, లేకపోతే నిలబెట్టలేము. కాబట్టి 885 అడుగులు ఎప్పుడో ఒకసారి ప్రతి సంవత్సరం వస్తూనే ఉంది. ఆ వచ్చినప్పుడు కేవలం 11-12 రోజులు నీళ్లు నిలబెట్టుకోగలిగితే, పంపించగలిగితే 11,500 క్యూసెక్కుల లాగా వెలుగోడు రిజర్వాయర్ ను నింపుకోగలుగుతాం. ఇంకా అప్పటి నుండి నీళ్ల లెవెల్ తగ్గిపోయిన శ్రీశైలం రిజర్వాయర్ లో బైపాస్ కెనాల్ ఉంటే వెలుగోడు రిజర్వాయర్ ను అలాగే సంరక్షించుకొని దాంట్లో నీళ్లు వాడుకోకుండా బైపాస్ కెనాల్ ద్వారా వెలుగోడు నుండి నీళ్లు తీసుకుపోతూ మద్రాస్ కాలువ ద్వారా బ్రహ్మసాగర్ వరకు తీసుకుపోవాలి. కడప జిల్లాలో ఆ మద్రాస్ కాలువ ద్వారా బ్రహ్మసాగర్ దగ్గర తీసుకెళ్లిపోయి బ్రహ్మసాగర్ లో నీళ్లు ఇచ్చి రిజర్వాయర్ నీళ్లు నింపి 1,75,000 ఎకరాలకు నీళ్లు నింపవలసి ఉంటే ప్రధానంగా ఈ ఏదైతే మనం అనుకుంటున్నామో బైపాస్ కెనాల్ నిర్మాణం జరగలేదు. సరే, దాన్ని పక్కన పెట్టినప్పటికీ కూడా ఈ వెలుగోడు రిజర్వాయర్ లో ఉన్న నీటిని బ్రహ్మసాగర్ తీసుకుపోయే కాలువ నిర్మాణం పూర్తి కాకపోవడం వల్ల 5,000 క్యూసెక్కులతో పోవలసిన కాలువ ద్వారా కర్నూలు జిల్లాలో పంట పొలాలకు నీళ్లు ఇస్తూ మిగిలిన నీళ్లను బ్రహ్మసాగర్ లో నిలబెట్టాల్సిన ప్రధానమైన మద్రాస్ కాలువ ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేసిన తెలుగు గంగలో పార్టీలో తెలుగు గంగ అధికారంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన ఇది ఈ రోజు వరకు కూడా 5,000 క్యూసెక్కులు తీసుకుపోయే మద్రాస్ కాలువ నిర్మాణం లేకపోవడం వల్ల బ్రహ్మసాగర్ కు శ్రీశైలంలో నీళ్లు ఉన్న కృష్ణా జలాలు ఉన్న బ్రహ్మసాగర్ నింపలేకపోతున్నారు. ఒకవేళ దేవుడు కరుణించి 120 రోజులు 130 రోజులు వరదనిస్తే, నార్మల్ గా 30-40 రోజుల కంటే వరద ఉండదు, 120 రోజులు 130 రోజులు వరద ఉన్నప్పుడు పంట పొలాలకు ఇచ్చుకుంటూ బ్రహ్మసాగర్ నింపిన సందర్భాలు ఉన్నాయి గతంలో. ఈ 20 సంవత్సరాలు కూడా బ్రహ్మసాగర్ నింపినప్పటికీ కూడా అక్కడ పంట పొలాలు లేకపోవడంతో, పంట కాలువలు లేకపోవడంతో 20,000 ఎకరాలకు 25,000 ఎకరాలు కూడా నీళ్లు ఇవ్వలేకపోతున్నాం. అంటే పంట కాలువలు సరిగా లేవు, ప్రధానమైన మద్రాస్ కాలువ నుండి నీళ్లు పోవు, నీళ్లు 11,500 క్యూసెక్కులకు వెలుగోడుకు రాగానే చేస్తున్న పని అంతా కూడా ఆ కాలువలో నీళ్లు పోదు కాబట్టి దాన్ని స్పిల్వే గేట్లు ఎత్తేసి ఆ నీటినంతా గాలేరులోకి పోస్తాం. ఆ గాలేరులోకి పోసిన నీళ్ళంతా కుందు ద్వారా రాయలసీమ నంద్యాల జిల్లానంతా వరదమయం చేసి ఆ నీటిని నెల్లూరుకు తీసుకుపోతూ సోమశిల నిండి కండలేరు నిండి సముద్రాలకు వెళ్ళిపోతుంది.
అంటే కృష్ణా నదిలో వచ్చే నీటిని కూడా సక్రమంగా తెలుగు గంగలో నిర్వహణ చేయని పరిస్థితి ఒకవైపు ఉంది. రెండో 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 కాలువ రెండో కాలువ ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు చెప్పినట్టు దశరథరామ్ గారు చెప్పినట్టు విజయభాస్కర్ గారు మీరు ఇప్పుడు తెలుగు గంగ గాని గాలే నగరి గాని హంద్రీనీవా గాని వెలుగొండ వీటన్నిటి అంటే వెలుగొండను గాని దీన్ని కూడా సంపూర్ణంగా పూర్తి చేయకుండా ఈ కాలువల పనులన్నీ కూడా పూర్తి చేయకుండా వీటి వల్ల వచ్చే లబ్ధి ఏదైతే ఉందో వాటిని పొందకుండా మిగతా ఇప్పుడు బనకచెర్ల అని ఒక 80,000 కోట్ల రూపాయల దీన్ని తీసుకురావటం వెనుక మీ తెలుగుదేశం అంటే ప్రభుత్వం ఇప్పుడు వాటినన్నీ దానికి వ్యతిరేకం కాదు అని ఆ రాయలసీమ రైతుల పరిరక్షణ సమితి వాళ్ళు చెప్తున్నా సరే ఇక్కడ దాన్ని ఎవరు వినిపించుకునే పరిస్థితి కనిపించలేదు. బనకచెర్ల అనే దాన్నే ఇప్పుడు 2 రాష్ట్రాలు వివాదంగా చేశారు. దాని మీద ఏం సాధిద్దామని తెలుగుదేశం ప్రభుత్వం అనుకుంటోంది? విజయభాస్కర్ గారు చెప్పండి. మరి ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ప్రాజెక్టులు, పంట కాలువలు, ఈ ఇరిగేషన్ స్కీమ్స్ అన్ని అసమగ్రంగా ఉన్నాయి. ఈ అసమగ్రంగా ఉన్న పరిస్థితుల్లో మళ్ళా బనకచెర్ల అంటే బనకచెర్ల అని ఇప్పుడు పిలుస్తున్నారు, అది బానకచెర్ల అన్నారు. నిజమే, పెద్దలు దశరథరామ్ రెడ్డి గారు చెప్పినట్టు మనకు ఉచ్చారణ దోషాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు సినిమా యాక్టర్ గిరిబాబు ఊరు రావి నూతల, అది రావి నూతల అయితే ఎక్కడి నుంచి వస్తున్నారంటే రాణి అవతల అంటారు. ఇది ఎక్కడ బాబు అని చెప్పి నేను కన్ఫ్యూజ్ అయిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే మా అత్తగారు ఊరు మేదరమెట్ల పక్కన, నేషనల్ హైవే పక్కన, ఒకవైపు హైదరాబాద్ జాతీయ రహదారి, మరోవైపు కలకత్తా జాతీయ రహదారి. అక్కడ సెంటర్ లో నాకు చాలా మంది పరిచయాలు. ఎక్కడి నుంచి అంటే రాణి అవతల ఎక్కడ ఉందా అని కన్ఫ్యూజ్ అయ్యేవాడు మొదట్లో. రావి నూతల, అది సినిమా యాక్టర్ గిరిబాబు ఊరు, అంటే ఇప్పుడు కామెడీ యాక్టర్. అట్లాగే నా సొంత ప్రాంతం కావలి పక్కన చామంతి పౌడు అని ఉంది. ఎక్కడి నుంచి అంటే చెమిడి పౌడు అంటారు. చెమిడి పౌడు ఎక్కడ ఉందని అని కన్ఫ్యూజ్ అయ్యారు. అంటే ఉచ్చారణ దోషాలు. అది దశరథరామ్ రెడ్డి గారు చిన్నపాటి తేడా. బాని సాగదీసే బానకచెర్ల, బానకచెర్ల అయితే బనకచెర్ల. ఇప్పుడు ఈ అసమగ్రంగా ఉన్నప్పుడు వీటిని కొత్త ప్రాజెక్టులు తలపెట్టడం ఎందుకని దశరథరామ్ రెడ్డి గారి ప్రశ్న అంటారు. ఆల్రెడీ దశాబ్దాల క్రితం హంద్రీనీవా, సుజల స్రవంతి గాని, గాలేరు నగర్ గాని ఇవన్నీ దశాబ్దాల క్రితం, తెలుగు గంగ గాని ఇవన్నీ 4 దశాబ్దాలు 3 దశాబ్దాల క్రితం ప్రారంభమైంది తెలుగుదేశం ప్రభుత్వం. మధ్యలో ప్రభుత్వాలు డిథ్రోన్ కావడం, కొత్త ప్రభుత్వాలు రావడం, మళ్ళా మా ప్రభుత్వాలు రావడం, వీటి వల్ల కొంత పూర్తి స్థాయిలో నిర్మాణాలు జరగని మాట వాస్తవం. అయినా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు వీటిని పూర్తి చేయడానికి ఆదేశాలు జారీ చేసిన మాట వాస్తవం. ఆ దిశలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. హంద్రీనీవా పూర్తి చేస్తారు, గాలేరు నగరి ఈ పదవీ కాలంలో, ఈ 4 సంవత్సరాలు ఉన్న మిగిలిన పదవీ కాలంలో పూర్తి చేస్తారు. అదేవిధంగా కండ్లేరు, అట్లాగే తెలుగు గంగ అన్నారు, అట్లాగే వెలుగొండ అన్నారు. ఇవన్నీ బ్యాలెన్స్ గా 10-20% ఉన్నాయన్నీ పూర్తవుతాయి త్వరలో ఈ పదవీ కాలంలోపు, నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. అయితే అవన్నీ పూర్తి చేసిన తర్వాత అంటే మళ్ళా ప్రాసెస్ లో ఇంకోటి పెట్టుకోవాలి. ఇది వెంటనే మనకి సంకల్పం వచ్చిన రోజే పూర్తిగా ఇప్పటి నుంచి ప్రారంభం చేసి వీటన్నిటికీ అనుమతులు తీసుకొని మొదలు పెట్టి కొంతవరకు జరిగితే మనల్ని ప్రజలు ఆదరించి అవగాహనతో మనల్ని తిరిగి ఎన్నుకుంటే అప్పుడు పూర్తి చేయడానికి వీలుంటది. ఈ లోపు ఇవన్నీ ప్రాజెక్టులు సంబంధించిన సంపూర్ణమైనటువంటి అనుమతులు తీసుకోవడం మొదలుపెట్టి కొంత దూరం ప్రయాణిస్తే పూర్తి కానప్పుడు నెక్స్ట్ మన ప్రభుత్వం వచ్చినప్పుడు అది పూర్తి చేయడానికి వీలుంటుంది. అది ఒక దీర్ఘకాలిక ప్రణాళిక. ఇక్కడ చెప్పండి. ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు విభజన చట్టంలో వీటికి అనుమతులు ఉన్నాయి. ఈ తెలుగు కానీ లేకపోతే గాలేరు నగరి కానీ హంద్రీనీవా కానీ వీటన్నిటినీ కూడా నీటిపారుదల దీనికి విభజన చట్టంలోనే అనుమతులు ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా బనకచెర్లని తీసుకొచ్చాక 2 రాష్ట్రాల వివాదంగా మారటం, గోదావరి వరద జలాలని మేము తీసుకొస్తున్నామని చెప్పటం,
ఇప్పుడు ఉన్న కృష్ణా జలాలనే సద్వినియోగం చేయటం లేదు, సద్వినియోగం చేసుకుంటే సరిపోతుంది అనే ఒక వాదన కూడా ఉంది. దాని మీద అసలు మీరు దీని మొత్తాన్ని ఇప్పుడున్న పెండింగ్ వాటికి దశరథరామరెడ్డి గారు మీరు చెప్పండి, ఈ పెండింగ్ వాటికి 5,000 కోట్ల రూపాయలతోనే పూర్తయిపోతాయి ఈ పెండింగ్ వాటివి అనే వాదన కూడా ఉంది. దాన్ని ఎంత మటుకు నిజం అంటారు? సార్ ఇక్కడ 2-3 అంశాలు చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి సార్. భాస్కర్ గారు చాలా కీలకమైన అంశాలు ఇక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడ ఏం జరుగుతుందంటే రాయలసీమలో ఏం జరుగుతుంది అన్నది ఏ పార్టీ వాళ్ళకి కానీ సమాజానికి కానీ తెలియని పరిస్థితి. అందువల్ల ముందుగా మీ ద్వారా భాస్కర్ గారికి నేను నా నిండు హృదయంతో ఆహ్వానం పలుకుతున్నాను. ఒక్కసారి మన నంద్యాలకు వస్తే మిమ్మల్ని అంతా కూడా ఈ ప్రాంతానికి అంతా తీసుకెళ్తాను. మీరు ప్రత్యక్షంగా చూస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ విషయాలన్నీ కూడా దినపత్రికల్లో గానీ రాజకీయ పార్టీలు చెప్పే వాటిలో కానీ మనం ఒక పార్టీలో ఉండడం వల్ల, లేదా చాలా మంది కూడా ఒక పార్టీలో ఉండడం వల్ల ఆ అద్దాల నుండే సమస్యను చూస్తున్నారు, పరిష్కారాలను చూస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్న ప్రజల యొక్క పరిస్థితి, వాళ్ళ ఇక్కడ ఉన్న ప్రాజెక్టుల యొక్క స్థితిగతులను ఆ అద్దాలను తొలగించి చూస్తే బాగుంటుందని చెప్పి ఒక చిన్న వినపం మీకు చేస్తున్నా. దాన్ని హృదయంతో స్వీకరించని చెప్పి కోరుకుంటూ నేను కంటిన్యూ చేస్తాను. నాకు చాలా ఇంట్రెస్ట్. నేను వ్యవసాయ కుటుంబం, మాది పెద్ద వ్యవసాయ కుటుంబం. సరే, ఈ రాజకీయాల వల్ల పెద్ద వ్యవసాయ కుటుంబాలు చిన్న వ్యవసాయ కుటుంబాలుగా మారుతున్నాయి మాది కూడా. అంతకు ముందు సేద్యగాళ్లతో 100 మంది కూలీలతో నిత్యం సంవత్సరంలో 10 మాసాలు కళకళ్ళాడు మా కుటుంబాలు. పాడి పంటలతో, పశు సంపదతో. ఏదో కవి అన్నాడు, మినీ కవి, మా ఊరు దొడ్డది, మా ఊరు చెడ్డది, మనుషులు ఉన్నారుగా, మా ఊరు గొప్పది, పశువులు ఉన్నాయిగా అన్నాడు. ఇప్పుడు ఆ పశువులు కూడా లేవు, అయిపోయి అంతరించిపోయి. ఆ నల్ల పశువులు ఉన్నాయి, గేదెలు, ఏదో ఆ పాలుంటే ఏదో జీవనోపాధి కాబట్టి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ అదే విధంగా భావిస్తున్నాం. కానీ ఇక్కడ పరిస్థితులు చాలా దుర్భరంగా ఉన్నాయి. పరిస్థితులు ఇక్కడ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా చాలా ఆవేదన భరితంగా చెప్పాడు. కృష్ణా నీటిని 815 టీఎంసీ నీటిని సముద్రంలో కలిపేశామని చెప్పి ఆవేదన భరితంగా చెప్పారు. అంటే నీళ్లు ఉన్నాయి అన్న విషయాన్ని ప్రపంచానికి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ఈ రోజు కూడా, ఈ సంవత్సరం కూడా నీళ్లు బ్రహ్మాండంగా వస్తాయన్న ప్రిడిక్షన్ జరుగుతున్న సందర్భంలో, శ్రీశైలంకి రిజర్వాయర్ కు నీళ్లు వస్తున్న సందర్భం ఒకటి, తుంగభద్ర డ్యామ్ కు నీళ్లు వస్తున్న సందర్భంలో 2 అంశాలను మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈ రోజు పోయిన సంవత్సరం తుంగభద్ర డ్యామ్ లో అత్యధికంగా నీళ్లు వచ్చిన సందర్భంలో ఒక గేటు పాడైపోతే కన్నయ్య నాయుడు గారు వచ్చి గేటు మారుస్తూ ఈ గేట్లన్నింటినీ కూడా వచ్చే సంవత్సరానికి అంతా మార్చకపోతే ఇబ్బంది పడతారన్న తర్వాత అత్యంత కీలకమైనది ఆ గేటు అక్కడ. అంటే తుంగభద్ర డ్యామ్ గురించి మీరు కొంచెం అర్థం చేసుకోవాలి, సమాజం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ప్రాజెక్ట్ లో పూడిక చేరడం వల్ల రాయలసీమకు సంబంధించిన ఎల్ఎల్సీలో 150,000 ఎకరాలకు నీళ్లు చేరవలసింది 40,000 ఎకరాలకు కూడా నీళ్లు చేరలేదు. అత్యంత దుర్భరమైన కర్నూలు జిల్లాలో ఏ ప్రాంతంలో అయితే లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసి నా కళ్ళు చెదిరిపోయి, నా హృదయం ద్రవించిపోయింది, ఈ ప్రాంతంలో ఇంత దీన పరిస్థితి ఉన్న ప్రాంతంలో ఎల్ఎల్సీలో 40,000 ఎకరాలు నీళ్లు పారుతున్నాయి. అదేవిధంగా హెచ్ఎల్సీలో 2,25,000 ఎకరాలకు తుంగభద్ర డ్యామ్ నుండి నీరు పారవలసి ఉంటే 85,000 ఎకరాలకు నీళ్లు పారుతున్న సందర్భం మనం చూసాం. పోయిన సంవత్సరం కూడా చూసాం. అంటే ఇన్ని నీళ్లు ఉన్నా పూడిక చేరిపోతున్న సందర్భంలో నీళ్లు తీసుకులేక ప్రోడేటా ప్రకారం తీసుకుంటూ నీటిని తక్కువ తీసుకుంటున్నాం. పంట కాలువలు సరిగ్గా లేవు, సిస్టమ్ సరిగ్గా లేవు, చేయలేని పరిస్థితి ఈ రోజు అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ఒక్క సంవత్సరంలో జరగలేదు ఈ పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల నుండి అధికారంలో ఉన్న రోజు నుండి కూడా, అంటే ఏకధాటిగా ఆయన 9 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు అదే పరిస్థితి ఉంది. తర్వాత పార్టీలు మారి మళ్ళా 5 సంవత్సరాలు ఆయన అధికారంలో ఉన్నప్పుడు అదే పరిస్థితి ఉంది. తర్వాత పార్టీ వేరే ప్రభుత్వాలు వచ్చి ఆయన వచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితిలో నేపథ్యంలో ఆయన గేట్లు మార్చాలన్న సందర్భంలో గేట్లకు 1 పైసా డబ్బులు ఇవ్వకూడదు, దాన్ని పక్కన పెట్టేసి ఈ సంవత్సరము తుంగభద్ర డ్యామ్ లో 80 టీఎంసీ ఒకటి నీళ్లు నిలబెట్టలేము, గేట్ల సామర్థ్యం లేవు కదా అంటే పూడిక చేరిపోయి నిర్వీర్యం అయిపోయిన ఆ ప్రాజెక్ట్ లో 80 టీఎంసీ నీళ్లుండి నీళ్ళంతా గేట్లు ఎత్తివేసి నదిలోకి నీళ్లు పారబోశారు. కానీ అయ్యా పోస్తున్న నీళ్లను పంట కాలువలకు ఇయ్యండి అయ్యా అంటే పంట కాలువలకు రిపేర్లు మొదలు పెట్టాం మేము, కాబట్టి ఇప్పుడే ఇయ్యలేము అనే ఒక మాటను చెప్తూ నీళ్ళ నదిలోకి పారిపోశారు. రిపేర్లు ఎప్పుడు చేయాలనేది ఒక మాట ఆలోచించుకుంటే ఎండాకాలంలో రిపేర్లు చేయాలి. ఈ ప్రభుత్వం వర్షాకాలం వచ్చిన తర్వాత పనులు మొదలుపెట్టి మీరు వర్షాకాలం అంతా ఆగండి, ఇంకా 2-1.5 నెల ఆగండి, వర్షాలు డ్యామ్ లో నీళ్లు వచ్చిన తర్వాత మేము రిపేర్లు చేస్తాం, మీకు నీళ్లు ఇస్తాం అన్న పరిస్థితి ఒకవైపు కనపడుతూ ఉంది. అదే పరిస్థితి ఈ రోజు కేవలం 12 లక్షల రూపాయలు, 15.5 లక్షల రూపాయలు కేవలం గ్రీజింగ్ కోసం పోతిరెడ్డిపాడుకు బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ కు తగిన సమయంలో ఇవ్వకపోవడం వల్ల, కేవలం నేను కోట్ల గురించి మాట్లాడడం లేదండి, కేవలం 12 లక్షలు 15.5 లక్షల రూపాయలు పోతిరెడ్డిపాడు బనకచెర్లకు తగిన టైంలో ఇవ్వకపోవడం వల్ల
నీళ్లు వచ్చి శ్రీశైలం గేట్లు చంద్రబాబు నాయుడు గారు ఎత్తే ముందు రోజు వరకు కూడా పోతిరెడ్డిపాడులో ఆపలేని పరిస్థితి ఉందంటే ప్రభుత్వం దగ్గర ఆర్థికమైన ఇబ్బందులు ఎలా ఉన్నాయో అనేది ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. అంటే 12 లక్షలకు 15.5 లక్షలకు కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్ప మాట చెప్పారు. పంట పొలాలు ఖాళీగా పెట్టొద్దు, వర్షాలు పడి మీకు నీళ్లు వస్తుంటే పంటలు వేసుకోండి అంటే, రాయలసీమలో దాదాపు 3 లక్షల ఎకరాలు కేసీ కెనాల్ కింద గానీ, ఎల్ఎల్సి కింద గానీ, ఎస్ఆర్బిది కింద గానీ పంటలు వేసి ఈ రోజు 40-45 రోజులు పంటలు వచ్చాయి. అంటే ప్రకృతి కనికరించి ఖరీఫ్ సీజన్ ఒక వారం రోజులు ముందు రావడం వల్ల సేద్యాలు చేసుకొని కరెక్ట్ గా మృగశిర కార్తీకంతా విత్తనాలు వేసుకున్న తర్వాత ఈ రోజు నీళ్లు ఇవ్వండి అయ్యా బాబు అని మేము ధర్నాలు 15 రోజుల నుండి మేము పోరాడుతున్నాం. మా పంటలు ఎండిపోతున్నాయి, వచ్చిన పూత రాలిపోయే పరిస్థితి ఉంది అని అడుగుతూ ఉన్నానంటే, మేము ఇప్పుడు రిపేర్లు మొదలు పెట్టాం. ఏం రిపేర్లు మొదలు పెట్టారు? మీరు కోట్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారి టైంలో 2017లో తెగిపోయిన అలగనూరుకు పైసా డబ్బులు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే 2 సంవత్సరాలు అయినా. తర్వాత వచ్చిన ప్రభుత్వం అంతే దుర్మార్గంగా 5 సంవత్సరాలు దానికి డబ్బులు ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా అలగనూరును పట్టించుకోలేదు. గోరుకొల్లు రిజర్వాయర్ తెగిపోతుంది, దానికి 100 కోట్లు ఖర్చు పెట్టకపోతే దాని కింద ఉన్న 1,90,000 ఎకరాల జీవితం నాశనం అయిపోతుంది, ఆ పంట పొలాలకు నీళ్లు రావని చెబుతూనే, అంతేకాకుండా నంద్యాల పట్టణానికి కూడా జనానికి కూడా ఇబ్బందులు కలుగుతాయి, తెగిపోతాయి అని చెప్పిన సందర్భంలో ఈ సంవత్సరం మార్చి 7వ తారీఖున నిమ్మల రామానాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు. అయ్యా, గోరుకొల్లు రిజర్వాయర్ నిర్మాణం చాలా కీలకమైన నిర్మాణం. పోతిరెడ్డిపాడు నుండి బనకచెర్లకు వచ్చే నీటిని, ఎస్ఆర్ఎస్ ద్వారా వచ్చే నీటిని బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ ద్వారా రోజుకు 2 టీఎంసీల నీటిని తీసుకొచ్చి గోరుకొల్లు రిజర్వాయర్ నింపవలసి ఉంటే అది తెగిపోతుందేమోనని చెప్పి 1/2 టీఎంసీ నీళ్లు తీసుకొస్తూ భయపడుతూ గోరుకొల్లు నింపిన పరిస్థితి గత సంవత్సరం చూసాం. ఏం చెప్పుకుంటూ వచ్చాం? జగన్ రెడ్డి దుర్మార్గమైన పాలన వల్ల ప్రాజెక్టు చెడిపోయింది కాబట్టి 1/2 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చాం, గోరుకొల్లుకు నిధులు ఇస్తాం, గోరుకొల్లును రిపేర్ చేస్తాం, 1,90,000 ఎకరాల ఆయకట్టును కాపాడుతాం. ఇంతే కాదు, గోరుకొల్లు రిజర్వాయర్ నుండి గండికోట కూడా నీళ్లు పోవాలి, అక్కడ జిఎన్ఎస్ఎస్ మీద ఆధారపడిన ప్రాజెక్టులకు నీళ్లు ఇవ్వాలి, మైలవరం మీద ఆధార ప్రాజెక్టులకు ఇవ్వాలి, 3,30,000 ఎకరాలకు ఆయకట్టుకు ఇబ్బందికరమైన గోరుకొల్లు రిజర్వాయర్ కు డబ్బులు ఇచ్చి నిర్మాణం పూర్తి చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఒక్కనిచ్చిన మంత్రి గారు 93 కోట్ల నిధులను ప్రతిపాదనల స్టేజీలనే చేసి దాన్ని 93 కోట్ల ప్రతిపాదనలు పంపకుండా 2 నెలలు 3 నెలలు తిరిగి ఎండాకాలం అంతా అయిపోయిన తర్వాత వర్షాకాలం వచ్చిన తర్వాత నిన్నొచ్చి 55 కోట్ల ప్రతిపాదనలు పంపించి ఫైనాన్స్ మినిస్టర్ నుండి అనుమతులు వచ్చిన తర్వాత డబ్బులు శాంక్షన్ చేసి చేస్తానంటే ఆ ప్రాజెక్టు ఉంటుందో తెగని పరిస్థితులు ఉన్నాయి. అంటే దాని కింద ఈ రోజు అంటే మేము ఎస్ఆర్బిసి కానీ, గండికోట ద్వారా జిఎన్ఎస్ఎస్ కానీ, పైడిపాలెం కానీ, లేదా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కానీ, లేదా హెచ్ఎల్సికి ఇవ్వాల్సిన మైలవరం నుండి ఇచ్చుకునే నీళ్లను కానీ ఇవ్వలేని పరిస్థితుల్లో ఒక్క పైసా లక్షల దగ్గర నుండి 3 కోట్లు 4 కోట్లు కూడా ఇవ్వలేని ప్రభుత్వం ఈ రోజు ఒక 1,500 కోట్ల రూపాయలు తక్షణం ఈ ఎండాకాలంలో ఖర్చు పెట్టి ఉంటే మా గోరుకొల్లు రిజర్వాయర్ నిర్మాణానికి దీనికి చేస్తుంటే 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వచ్చు. ఈ రోజు చట్టబద్ధమైన హక్కులు, బచావ్ త్రిపుల్ ఇచ్చిన హక్కులున్న ప్రాజెక్టులు ఉన్నాయి, రాష్ట్ర విభజన చట్టం హక్కులు ఇచ్చిన ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు అన్ని కలిపితే అన్ని కృష్ణా జలాల మీద ఆధారపడిన ప్రాజెక్టులు 21 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే హక్కులున్న ప్రాజెక్టులు ఉంటే 8 లక్షల ఎకరాలకు నీళ్లు మించి ఇవ్వడం లేదు. ఈ రోజే కాదు, అంటే మీరు మీ ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది, ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు, ఒక దుర్మార్గమైన పాలన జగన్ చేపట్టిన తర్వాత ప్రాజెక్టులంతా నాశనం అయిపోయినాయి అనుకుంటే నాశనం అయిపోయాను అనుకుందాం. అంతకుముందు బాగున్నాయా? చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న 2014-19 కూడా 8 లక్షల ఎకరాలకు మించి 1 ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు. మరి ఏం చేశారు? ఈ ప్రాజెక్టులకు డబ్బులు ఇవ్వకుండా, ఈ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయకుండా మీరు 2019 ఎలక్షన్స్ ముందు కేసీ కెనాల్ కు ఒక రిజర్వాయర్ లేదు, గుండ్రేలో రిజర్వాయర్ మేమే కడతామని చెప్పి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఇచ్చిపోయిన వాళ్ళు, లేదా వేదవతి ఎత్తిపోతల పథకానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఇచ్చి కొబ్బరికాయ కొట్టిపోయిన వాళ్ళు, ఆర్డిఎస్ కుడికాలకు ఇచ్చిన వాళ్ళు అర్ధాంతరంగా ఆపేస్తే ఒక్క పని మొదలు పెట్టకుండా ఒక్క పైసా డబ్బులు లేవని చెప్తూ ఈ సంవత్సరం నంద్యాల ప్రాంతంలో చిన్న కాలువ, పంట కాలువకు లో ఉన్న పూడిక తీర్చడానికి అయ్యా చేయండి అని చెప్పి వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత జూలై నెలలో ఈ సోమవారం కాకుండా అంతకుముందు సోమవారం కలెక్టర్ గారి దగ్గరికి స్పందన కార్యక్రమానికి పోయి రైతులు పోయి లెటర్ ఇస్తే నిధులు లేవు అని చెప్తున్నారు. అంటే 1 లక్ష రూపాయలు, 2 లక్షలు, 3 లక్షల రూపాయలు నిధులు లేవంటున్న వాళ్ళు 81 కోట్లు పెట్టి మీరు దాన్ని తీసుకొచ్చి గోదావరి నీళ్లు తీసుకురావాలంటే మాకు చాలా సామెతలు గుర్తొస్తున్నాయి. ఉట్టుకి ఎక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కుతుందా? లేదా ఈ రోజు కృష్ణా జలాలు ఉంటే ఆ నీటిని అంతా సముద్రం పాలు చేశాం,
గత 20 సంవత్సరాల స్టాటిక్స్ చూస్తే ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం చాలా గొప్పగా చెప్తుంది. వ్యాప్స్కో ఇచ్చింది, గోదావరిలో ఎన్ని నీళ్లు ఉన్నాయో ఎన్ని నీళ్లు వాడుకోవచ్చు అని చెప్తున్నారు. అదే వ్యాప్స్కోనో ఎవరినో ఇంకోటి వచ్చి చూడమని చెప్పండి. కృష్ణా జలాలు ఎన్ని సముద్రం పాలు చేశాం వాడుకోలేకుండా. ఇప్పుడు ఈ 20 సంవత్సరాల కాలంలో బచావ్ ట్రిబ్యునల్ ప్రకారం 15 సంవత్సరాలు మాత్రమే నీళ్లు వస్తాయి, అంటే 75% ఆఫ్ ద ఇయర్స్ లో. 18 సంవత్సరాలు నీళ్లు వచ్చాయి. 12-13 సంవత్సరాల సంవత్సరంలోకి 800 నుండి 700 నుండి 1000 టీఎంసీ నుండి నీళ్లు పారబోసాం. ఇన్ని నీళ్లు కృష్ణా జలాలు ఉంటే ఇక్కడ ఉన్న వాటిని అంటే సామెత ఇంకో సోత ఉలకబోసి ఎత్తుకోవడం అంటే ఇదేనంటారు. పైన 800-900 అడుగుల్లో ఉన్న నీటిని కిందికి పారబోసి సముద్రంలోకి పారబోసి 12 లక్షలు 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టలేక పోతిరెడ్డిపాడు బనకచెర్ల గేట్లు ఎత్తలేని వాళ్ళు నీళ్ళంతా తీసుకుపోయి ఈ రోజు సంవత్సరాలకు నీళ్లు పెట్టడానికి సిద్ధమైపోయారు, కానీ ఈ రోజు నీళ్లు ఇవ్వలేదు. మేము 15 రోజుల నుండి పోరాడుతుంటే నిర్మాణాలు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు కాదు, పూడిక దాని మీద ఉన్న దాని పూడికను ఒక డోజర్ పెట్టి తొలగించడానికి ఈ రోజు వరకు నిర్మాణం చేస్తూ ఎండిపోతున్నాయి అంటుంటే ఈ రోజు కూడా నీళ్లు ఇవ్వడం లేదంటే బలవంతం చేస్తే ఈ రోజు నుండి నీళ్లు ఇస్తామని చెప్పి కేసీ కెనాల్లో ప్రకటనలు చేశారు, ఎస్ఆర్బిసిలు చేశారంటే ఎంత దరిద్రంగా ఉందో, ఎంత ఇబ్బందికరంగా ఉందో పరిస్థితి ఒక్కసారి అర్థమవుతా ఉంటే. ఇప్పుడు రైతుల పక్షాన ఆయన ఒక ఆవేదన వ్యక్తం చేశారు. అంటే లక్షల రూపాయలతో అయ్యే పనులనే చెయ్యలేము, నిధులు లేవు అని కలెక్టర్తో సహా లేకపోతే ఆ నీటిపారుదల శాఖ మంత్రితో సహా మొత్తం కూడా అందరూ చేతులు ఎత్తేస్తున్న వేళ ఇంత భారీ ప్రాజెక్టుని తీసుకువచ్చి మేమేదో మొత్తం చేస్తాము అంటంలో ఔన్నిత్యం ఉందా? చెప్పండి విజయభాస్కర్ గారు. అంటే ఈ సంవత్సరం పరిపాలన అంతా గాడిని పెట్టడానికే సరిపోయింది. ఒకవైపు రాష్ట్రం అంతా అప్పులు ఊగులు కొరుకుపోయి ఉంది, గాడిని పెట్టడానికి సరిపోయింది. మంచి విజన్ ఉంది. 2047కి మనకి ఇండిపెండెన్స్ వచ్చి 100 years అవుతుంది. కాబట్టి స్వర్ణాంధ్ర సాధించాలా, ఈ రాష్ట్రాన్ని మన ఆశయాలకు అనుగుణంగా ఈ రాష్ట్రాన్ని రైజింగ్ స్టేట్ గా మార్చాలా. కాబట్టి అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి సాధించాలా, రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చాలనే సంకల్పంతో ఇప్పుడు ఒకవైపు సంక్షేమం చూసుకుంటూ మరొక వైపు అభివృద్ధి కార్యక్రమాలను తలపెట్టారు. ముఖ్యంగా నిరుద్యోగ యువతకు మళ్ళీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలా, రాష్ట్రాన్ని పారిశ్రామికంగా డెవలప్ చేయాలా, పోతే ద్రవ్యోల్బణం తగ్గించాలా, పోతే ఈ విధంగా రాష్ట్రాన్ని అన్ని విధాలుగా పరుగులు పెట్టించాలనే సంకల్పంలో భాగంగా ఈ బాణ విచారణ అనేది ఇందాక చెప్పాను. అంటే ఇవన్నీ లాస్ట్ ఫినిషింగ్ టచెస్ ఉన్నాయి. ఇది గాలేరు నగరి, హంద్రి నేవా, ఇవన్నీ ఇంకా చిన్న వెలుగొండ, పోతే కండ్లేరు, ఇవన్నీ. అంటే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన బడ్జెట్ వేరు. ఇది మొత్తం సుమారు 82,000 కోట్లు రఫ్గా, కొంచెం తగ్గొచ్చు కొంచెం పెరగొచ్చు. 81-82,000 కోట్ల ప్రాజెక్ట్ ఇది. పోతే 12.4 లక్షల హెక్టార్లకి సాగునీరు ఉద్దేశం. 12.4 లక్షల హెక్టార్లు అంటే సుమారు 31-32 లక్షల ఎకరాలకు సాగునీరు. పోతే 400 కిలోమీటర్ల పొడవున 80 లక్షల మందికి త్రాగునీరు సౌకర్యం. అదేవిధంగా 430 కిలోవాట్స్ విద్యుత్ ఉత్పత్తి. అదేవిధంగా అలా కాకుండా ఏడాదికి దీని ద్వారా 12,200 కోట్ల సంపద సృష్టి దీనివల్ల. అంటే వీటన్నిటి వల్ల, విద్యుత్ వల్ల అయితేనే, సాగునీటి వల్ల అయితేనే, త్రాగునీటి వల్ల అయితేనే రకరకాల బెనిఫిట్. 12,200 కోట్ల సంపద సృష్టి. ఈ విధంగా బహుళార్థక సాధక ప్రాజెక్టుగా ఒకవైపు సాగునీరు, త్రాగునీరు, విద్యుత్ ఉత్పత్తి, అదే విధంగా 400 గ్రామాల గుండా ఈ కాలువ పయనిస్తుంటే ఆ యొక్క పరివాహ ప్రాంతం అంతా కలకల్లాడుతుంది. ఇన్ని రకాల ప్రయోజనాలను ఆశించి ప్రాజెక్టు నిర్మాణం కొత్తగా, దీని నిధులు వేరు, ఇది వేరు. అదే విధంగా ఇది మనకి మన ఈ కాలువని కృష్ణాలో కలపకుండా డిపిఆర్ సిద్ధం చేస్తున్నారు. రేపు కానీ సోమవారం కానీ మంగళవారం ఢిల్లీలో కేంద్ర జల సంఘం అధికారులకి సమర్పించబోతున్నారు. అంటే ఇప్పుడు దశరథ రామరెడ్డి గారు చెప్పినట్టు, అరే నాయన మేము ఎండిపోతున్నాం,
మొత్తం అసలు ఎండిపోతున్నాము, మాకేమీ లేదు, పంటలు ఎండిపోతున్నాయి, ఉన్న నీళ్లు వదలండిరా బాబు అంటే ఇదంతా మానేసి దానికి నిధులు లేవు అనుకుంటూ ఇంకా జలహారతి కార్పొరేషన్ అని అదని ఫిల్ చేసి ఇదంతా కూడా ఫ్యూచర్లో డెవలప్ కావాలి, అంతా కూడా రాయలసీమ సస్యశ్యామలం కావాలి అనేది ఓకే, ఎవరైనా ఒప్పుకుంటారు. దశరథరామరెడ్డి గారు కూడా అదే అంటున్నారు. ఏది ఆ ఫ్యూచర్ ప్లాన్ అనేది ఇది. ఇప్పుడు ఒక పోలవరం, ఈ చంద్రబాబు నాయుడు గారు విజనరీ నిస్సందేహంగా విజనరీ. ఇప్పుడు సంకల్పం ఉంది, నిధులు కొరత ఉంది. పోతే అరాచక పాలన, పోతే అప్పుల కుప్ప, స్కాములతో, స్మగ్లింగ్లతో నిత్యము రాష్ట్రం అంతా అల్లాడిపోయింది. పోతే అది వద్దు, మాకు మంచి ప్రభుత్వం కావాలని ప్రజలు కూటమిని ఎన్నుకున్నారు. దాన్నంతా గాడిలో పెట్టడానికి ఇప్పుడు దాకా సమయం సరిపోయింది. అన్ని సమస్యలకే సరిపోయింది సమయం అంతా. ఓవైపు సంక్షేమం ఆగకూడదు, మరోవైపు అభివృద్ధి, దేశ విదేశీ పెట్టుబడులు చూసుకోవాలి. పరిశ్రమలు రావడానికి భయపడుతున్నాయి. ఉన్న వాళ్ళని తరిమేశారు, కమిషన్లు అడిగారు, వాటాలు అడిగారు, కాదన్న వాళ్ళంతా తరిమేశారు. వాళ్ళని కాళ్ళ వేళ బడి బతుకుని తెచ్చుకోవాల్సిన పరిస్థితి. కొంచెం సహనం కావాలా, ఓర్పు కావాలా. మన పెద్దలు దశరథరామరెడ్డి గారు ఎంతో అంకిత భావంతో వారు పూర్తిగా కాన్సన్ట్రేషన్ లో ఉన్నారు. వాళ్ళు నిష్పక్షపాతంగా వారి మాటలు ఉన్నాయి, నేను గమనించాను. వారి మాటలకు అర్థం ఉంది, కాదనడం లేదు. పోతే వారు బాగా దీని మీద దృష్టి పెట్టారు. వారు యొక్క ఆ బాధ్యత, కీలకమైన బాధ్యత, రాయలసీమ నీటిపారుదల సంఘానికి సంబంధించి వారు బాగా అధ్యయనం చేసి ఉన్నారు. ఎంతో వారు చెప్పిన వాటిలో మనం వారు ఏదో ఒక పార్టీ కొమ్ముగాసి అదే ఆయన నిష్పక్షపాతంగా చెప్పిన మాటలు వాస్తవం. వాటిని ఆచరణలో పెట్టడానికి పథకాలు ఉన్నాయి. నేను చెప్పడం కాదు, ఆల్రెడీ పార్టీలో అంతర్గత సమావేశాల్లో ఇవన్నీ చర్చకొచ్చాయి. అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో మంత్రివర్గ సమావేశాల్లో చర్చకొచ్చాయి. పోతే ముఖ్యమంత్రి గారు రాయలసీమను రతనాలసీమ చేయాలా, ఆయన పూర్తిగా మొన్నటి ఎన్నికలతో ఒక నిర్ణయానికి వచ్చాడు. పోతే రాయలసీమ ఇంత వెన్నుముక్కగా నిలిచింది, మనకి అండగా నిలిచింది. అండగా నిలవడమే కాదు, ఆ వాస్తవంగా అది దుర్భిక్ష ప్రాంతం, వాటర్ రైన్ఫాల్ చాలా తక్కువ. పోతే సారవంతమైన భూములు ఉన్నాయి. పోతే ఎన్నో నదులు అక్కడ ప్రవహిస్తున్నాయి, కన్నా ప్రవహిస్తుంది. పోతే తుంగ, భద్ర లాంటి నదులు, అట్లా అదే విధంగా చాలా ఇంకా ఉపనదులు ఉన్నాయి. మరి వీటన్నిటిని, ఈ జలాలన్నీ ఉప్పొంగే జీవజలాలు ఉప్పు సముద్రం పాలు అన్నట్టుగా ఉప్పు సముద్రం పాలు అవుతున్నాయి. అంటే కృష్ణావరి నీటిని, గోదావరి నీటిని, అంటే వరద నీటిని. సరే, ట్రిబ్యునల్ అవార్డ్స్ అవి వేరు, విభజన అప్పుడు స్పష్టం చేసిన వివరాలు వేరు. వరద జలాల్ని వేస్ట్ కాకుండా ఎలా ఉపయోగించుకోవాలా, ఈ వరద జలాల మీద ఆధారపడే బనకచెర్ల ఈ ప్రాజెక్ట్ అనేది రూపొందించాలనేది కూటమి ప్రభుత్వం ఉద్దేశం. దీనికి వేరే బడ్జెట్, వేరే వీళ్ళ నివేదికలు తయారు చేస్తున్నారు. డిపిఆర్ అది రేపు ఎల్లుండిలో సమర్పించబోతున్నారు. ఓకే, దశరథరామరెడ్డి గారు మీరు చెప్పండి. ఇప్పుడు ఈ బనకచెర్ల అనేది పాతదేం కాదు, ఇదంతా కూడా ఆ మధ్యలో ఉన్న ప్రాజెక్టు దీనిదే, దానికి కూడా లింక్ ఉంది అనేది మీరు చెప్పారు. ఇప్పుడు పెండింగ్ లో ఉన్న ఈ తెలుగంగ కానీ, గాలేరు నగరి కానీ, హంద్రి నివా కానీ, వెలుగొండ ప్రాజెక్టు కానీ, వీటన్నిటినీ కూడా పూర్తి చేయకుండా దానికి కొత్తగా బనకచెర్ల తీసుకువస్తే ఏమైనా సరిపోతుందా? లేదు కదా. దానికి ఏం చెప్తారు? ఇక్కడ మీ ప్రశ్నతో పాటు భాస్కరరావు గారు కూడా చాలా అంశాలు లేవనెత్తారు. ఒకటి, సంపద సృష్టి అనే మాట మాట్లాడటం. వ్యవసాయంలో నీళ్లు రాకపోతే సంపద సృష్టి కాదు అనేది చాలా స్పష్టంగా అవుతుంది. ఒక్క అలగనూరు రిజర్వాయర్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు 2017లో 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఉంటే ప్రతి సంవత్సరం 1000 కోట్ల రూపాయల సంపద సృష్టి జరిగి ఉండేది. అది ఒకసారి విజనరీ అయిన చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకుంటారని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. మీరు ఒకసారి ముఖ్యమంత్రి గారిని కలిస్తే మంచిదని నేను అంటున్నా. సార్ భాస్కర్ గారు, ఈ మీడియా ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాం, మీరు అపాయింట్మెంట్ ఇప్పిస్తే 5 నిమిషాల అపాయింట్మెంట్ ఇచ్చినా కూడా మేము వచ్చి తప్పకుండా కలుస్తాం. మాకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి 11 సంవత్సరాల నుండి మేము పోరాడుతున్నాం, మాకు చేత కావడం లేదు. మీరు అపాయింట్మెంట్ ఇప్పిస్తే చాలా సంతోషంగా హృదయంతో వస్తాం. మేము ఎవరిని తిట్టే వాళ్ళం కాదు, రాయలసీమ మీద చాలా వేరే భావాలను ఉన్నాయి, మేము ఎక్కడ తిట్టే వాళ్ళం కాదు. రెండో అంశం సార్, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు విజనరీ అంటున్నారు. బట్ విజనరీ గారు 2 కీలకమైన అంశాలు అర్థం చేసుకోవాలి. రాష్ట్ర విభజన చట్టంలో
తెలుగుగంగ, గాలేరు నగరి, హంద్రీనివా, వెలుగొండ ప్రాజెక్టులను పూర్తి చేయాలి. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అనేది చాలా స్పష్టంగా ఉంది. దాన్ని పక్కన పెట్టేశారు చంద్రబాబు నాయుడు 2014 నుండి. పోలవరాన్ని నెత్తినెత్తుకోవడమో లేదా అమరావతిని పెట్టుకోవడమో, దానివల్ల నిధుల కొరతలో ఏదో వచ్చేసి రాయలసీమ అంశాలన్నీ పక్కన తోసేశారు. అది ఏదో కొన్ని తప్పులు జరిగాయి, దాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అదే నేపథ్యంలోనే రాష్ట్ర విభజన చట్టంలో వెనుకబడిన జిల్లాలకు 30,000 కోట్ల రూపాయల నిధులతో ఈ ప్రాంతం ఆర్థికంగా, సామాజికంగా, భౌగోళికంగా అభివృద్ధి చెందడానికి కావాల్సిన నిధుల కోసం పోరాడవలసి ఉంటే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడలేదు. జగన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు అడగలేదు. ఇప్పుడు 11వ సంవత్సరంలో ఆ నదులు మాకు ఇవ్వండి, బరగసెల్లో ఖర్చు పెడతామని చెప్పే దాంట్లో ఎంత విజనరీ ఉందో మాకు అర్థం కావడం దీంట్లో. ఇది చాలా పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి, రాయలసీమకు అన్యాయం చేసే పరిస్థితి అని భావన మాకుంది. ఈ రోజు రాయలసీమ ఈ 21 లక్షల ఎకరాలకు ఏవైతే హక్కులు ఉన్నాయో, బచావత్ ట్రిబ్యునల్ హక్కులు ఉన్నవి, అదేవిధంగా రాష్ట్ర విభజన చట్టం హక్కులు ఇచ్చిన దానికి మీరు డబ్బులు ఖర్చు పెట్టి అది చేస్తూనే వెనకబడిన జిల్లాలకు ఇచ్చిన నిధులను చెరువుల అభివృద్ధికి, పునరుద్ధరణకు, వాగుల వంకలతో అనుసంధానం, పర్యావరణ పరిరక్షణ, అడవుల పెంపకము, ఇవన్నీ పెన్నా నది పునరుజ్జీవనం ఇవన్నీ చేసుకుంటూ వస్తే మీరు గోదావరి, బనకచర్ల అవసరమే లేని పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ డబ్బులు తీసుకుపోయి అక్కడ పెడుతూ మేము కరెంటు అక్కడ నుండి 400 కోట్లు 500 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి అవుతుందంటే దానికి 1200 మెగావాట్ల ఉత్పత్తి జరుగుతుంది. దీని ద్వారా ఇంత సంపద సృష్టి అవుతుంది అనుకుంటే 21 లక్షల ఎకరాల వ్యవసాయజ్ఞమైన భూమి, చెరువుల ద్వారా కూడా అంతకంటే ఎక్కువ సంపద సృష్టించే అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. దాన్ని కూడా మాట్లాడుతూనే ఇదేదో బ్రహ్మ పదార్థం అని మాట్లాడుతున్న నేపథ్యంలోనే విజనరీ అయిన ముఖ్యమంత్రి గారు ఇంకొక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. రాష్ట్ర విభజన చట్టంలో ఏవైతే భాస్కర్ గారు ఒక్క నిమిషం కంప్లీట్ చేస్తాను. ఒక్క విషయం, ఈడ 4 ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుగంగ, గాలేరు నగరి, హంద్రీనివా, వెలుగొండ ప్రాజెక్టులు మిగులు జలాల మీద నిర్మించారు. తెలంగాణలో SLBC, అదేవిధంగా కల్వకుర్తి, నెట్టంపాడు 3 ప్రాజెక్టులు, 7 ప్రాజెక్టులు కలిపి 227 టీఎంసీల నీళ్లు కావాల్సి ఉంటే వీటికి నీళ్లు ఇవ్వడం కోసం అని చెప్పి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టును, అదేవిధంగా దుమ్మగూడెం నాగార్జున టేల్పండ్ ప్రాజెక్టును టేకప్ చేశారు. ఈ ప్రాజెక్టుల ద్వారా 210 టీఎంసీల కృష్ణా జలాలు, మిగులు జలాలు జరుగుతాయి. గోదావరి నీటిని అటు నాగార్జున ఆయకట్టుకి ఇవ్వడం వల్ల కానివ్వండి, కృష్ణా డెల్టాకు కానీ ఈ ప్రాజెక్టును ఏవైతే ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టామో ఆ ప్రాజెక్టులని తీసుకొస్తామని చెప్పి పార్లమెంటు సాక్షిగా ప్రకటన జరిగింది. దీన్ని పొందపరిచారు కూడా బిల్లు. ఆ ప్రాజెక్టును 11 సంవత్సరాలు అడగని వాళ్ళు ఆ ప్రాజెక్టును అడగండి. రాష్ట్ర విభజన చట్టంలో రాజ్యాంగ బద్ధంగా జరిగింది. ఆ ప్రాజెక్టును తీసుకొచ్చేసి రాయలసీమనే కాదు వెనకబడిన తెలంగాణను కూడా రక్షించండి అని అడిగితే పొలిటికల్ గొడవ లేకుండా జరుగుతుంది. కానీ పొలిటికల్ గొడవలు పెడుతూ అంటే ఈ రోజు ఈ అంశాలన్నీ కూడా తెలంగాణలో గానీ, ఆంధ్రప్రదేశ్ లో గానీ ఇవన్నీ ఒక పొలిటికల్ గొడవలాగా, అంటే చేతగాక చేయలేక గొడవలు సృష్టించేలాగా ఆ ప్రభుత్వం ఇది చేసింది, రాయలసీమకు అన్యాయం చేస్తున్నారు, లేదా రాయలసీమ నీళ్ళు ఎత్తుకుపోతుంది అని చెప్పి తెలంగాణలో భావోద్వేగాలు రెచ్చగొడుతూ మీరు డబ్బులు ఖర్చు పెట్టకుండా వెనకబడిన జిల్లాలకు ద్రోహం చేసే కార్యక్రమానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి విజనరీ అయిన ముఖ్యమంత్రి గారు రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న అంశాలను తూచా పాటించడం కోసం ఈ రోజు మీ సపోర్ట్ లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వం నిలబడలేని ప్రభుత్వం సందర్భంలో రాష్ట్ర విభజన చట్టంలో ఏవైతే ఉన్నాయో హైదరాబాద్ కేంద్రంగా ఇచ్చిన తెలంగాణ నిలబడాలనుకుంటే రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా దుమ్మగూడెం నాగార్జున టైల్పాండ్ ప్రాజెక్ట్ తీసుకురండి. రాయలసీమకు శ్రీశైలం అంతా కూడా రాయలసీమకు మహబూబ్ నగర్ కి చెందేలాగా ప్రాజెక్ట్ వస్తుంది. ఆ విషయాలు చేపట్టకుండా ఈ నిధులు లేని పరిస్థితి, ఏదో తప్పులు జరిగి ఆ తప్పుల వల్ల ఇంకా కొన్ని తప్పులు చేసి అమరావతి అని చెప్పి 53,000 ఎకరాలతో 1,00,000 ఎకరాలతో చేసుకుంటూ పోతూ నిధులన్నీ అక్కడ ఖర్చు పెడుతూ పోలవరాన్ని నెత్తిన పెట్టుకొని నిధులంతా ఖర్చు చేసి ఇంకొక తర్వాత వచ్చిన ప్రభుత్వం నవరత్నాలు అని చెప్పి అధికారంలోకి వస్తూ ఈ రాష్ట్రాన్ని అంతా ఖాళీ చేసి ఈ తప్పులను సరిదిద్దుకోవడం కోసం ఈ నిర్మాణాలు పూర్తి చేయకుండా ఇంకా 14 లక్షల ఎకరాలకు మాకు నీటి హక్కు ఉండి కృష్ణా జలాలు ఉండి సముద్ర పాలవుతున్న నీటి కోసం ఒక 20-25 వేల కోట్లు కంపల్సరీ ఖర్చు పెట్టాలి. తాత్కాలికంగా ఒక 5,000 కోట్లు ఖర్చు పెట్టేస్తే కూడా 11 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చే పరిస్థితి ఉంటే వీటిని పక్కన పెడుతూ మా రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న నిధులను కూడా దానికి తీసుకుపోయే మాటలు అనేది మాత్రం ఇది ఒక చాలా బాధాకరమైన అంశం ఇది. అదే విధంగా ఇంతకుముందు చాలా పెద్ద ఎత్తున ఒక బ్రహ్మ పదార్థం తీసుకొచ్చారు. పోలవరం వస్తే రాయలసీమ అంతా సస్యశ్యామలం అన్నారు, పట్టసీమ వస్తే రాయలసీమ సస్యశ్యామలం అన్నారు. 80,000 కోట్లు ఖర్చు పెట్టి రాయలసీమ నుండి రైతాంగాన్ని అంతా తీసుకుపోయి అక్కడికి పోయి చూపించి వచ్చారు, ఇదేదో బ్రహ్మ పదార్థం చూడండి అని చెప్పి. ఆ 80 కోట్లు మాకు ఖర్చు పెట్టిన ఒక అలగనూరు లాంటి ప్రాజెక్టులో పూర్తి అయిపోయి 5-6 వేల కోట్ల రూపాయల సంపద సృష్టి జరిగి ఉండేది. ఇలాంటివి చేయకుండా ఒక ప్రచార ఆర్భాటంతో చేస్తున్న కార్యక్రమాలకు ముఖ్యమంత్రి గారు ఇప్పుడైనా ఫుల్ స్టాప్ పెట్టి వారికి చాలా మేము కూడా స్వాగతించాం. ఎప్పుడు లేనంత ఎన్టీ రామారావు గారికి కూడా లేనంత ఆదరణ ఈ రోజు ఇచ్చాం. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కూడా ఇవన్నీ సీట్లు ఇచ్చాం.
రాయలసీమకు నేను రుణపడి ఉన్నానని చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి మీ ద్వారా గుర్తు చేస్తున్నాం. మీరు కూడా మమ్మల్ని తీసుకెళ్ళండి, ఈ ప్రాంతంలోని ఇబ్బందులు చెప్పదలుచుకున్న వారికి స్వయంగా తెలుసు ఈ విషయాలన్నీ కూడా. ఈ విషయాల మీద కాన్సన్ట్రేట్ చేయండి, ఫోకస్ చేయండి. రాష్ట్ర విభజన చట్టం తూచా తప్పక పాటించే దిశగా తీసుకొస్తే రాయలసీమ బతుకుబడుతుంది, బతికి బయటపడుతుంది, తెలంగాణ కూడా బతికి బయటపడుతుంది. వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ కొట్లాడుకుంటూ ఏదో రాయలసీమ దొంగతనం చేస్తుందన్న ఒక అపవాదం ఉంది. ఈ రోజు బనకచెర్ల నుండి తీసుకుపోతున్న నీళ్లు రాయలసీమకు నీళ్లు రావడం లేదు. ఏదైతే పెన్నా నది నీళ్లు వాడుకోవాల్సిన తెలుగుగా నెల్లూరు జిల్లాకు నీళ్లు పోతున్నాయి. మా కళ్ళెదురుగా నీళ్లు పోతూ అటు నెల్లూరుకు పోతూ సముద్రాలకు పోతున్నాయి. ఇటు శ్రీశైలం గేట్లు చంద్రబాబు నాయుడు గారు ఎత్తేస్తే నీళ్లు సముద్రాలకు పోతుంటే మా కళ్ళలో కన్నీరు కాదు, రక్తం పారుతూ ఉంది ఈ రోజు. అయినా మేము మౌనంగా ఓపికతో, మీరు చెప్పిన ఓపికతోనే ఈ రోజు 70 ఏళ్ళ నుండి ఉన్నాం. ఈ రోజు అదే విషయాలు చెప్పుకుంటూ పోతున్నాం. ఈ ఓపిక ఏదో ఒక రోజు మాత్రం నశించే రోజు రాకముందరనే విజనరీ అయిన ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరిచి ఈ దిశగా శ్రద్ధ పెడతారని చెప్పి మేము ఆశిస్తాం. సరే, ఇప్పుడు మీరు అక్కడ రాయలసీమకు సంబంధించిన ప్రజాప్రతినిధులు ఉన్నారు. మీరు మీ ఆవేదన అంతా అక్షరబద్ధం చేసి వారితో మీరు స్వయంగా డిస్కస్ చేసి వారిని స్థానిక ప్రజాప్రతినిధిని మీరు వెంట పెట్టుకొని పోయి ఒక్కసారి ఆయన గుర్తు చేస్తే, ఎందుకంటే మొన్న మహానాడు జరిగినప్పుడు కడప నేను 3 రోజులు ఉన్న మహానాడులో, అక్కడి నుంచి కొర్రపాడు గ్రామానికి పోవాల్సి వచ్చింది. కొర్రపాడు అంటే అది జమ్మలమడుగు నియోజకవర్గం. అక్కడ గండికోట రిజర్వాయర్ బ్యాక్ వాటర్స్ ఆ బాధితులను నేను కలిశాను అనుకోకుండా. వాళ్ళు చాలా అక్కడ ఆవేదన అంతకు ముందు పరిస్థితులు వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేశారయ్యా, ఈ కాలనీస్ చాలా బాగున్నాయా అన్న. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, పోతే చాలా మేము సాటిస్ఫాక్షన్ తో ఉన్నాం. నేను అడిగా, మీకు సాటిస్ఫాక్షన్ ఉందా అని అడిగా. బాగుందయ్యా, అంతకు ముందు వాళ్ళు చాలా తక్కువగా చూశారు, పట్టించుకోలేదు, పైగా తక్కువ కాంపెన్సేషన్, పోయిన భూములు పోగొట్టుకున్న వాళ్ళకి తక్కువ కాంపెన్సేషన్ అన్నారు. ఈయన చాలా బాగా ఇచ్చాడు, సాటిస్ఫాక్షన్ గా ఉంది, చాలా అమౌంట్ పెంచి ఇచ్చాడు, పైగా కాలనీస్ నీట్ గా కట్టించాడు, ఇంటర్నల్ రోడ్స్ సిమెంట్ రోడ్స్ ఇచ్చాడు, టెంపుల్స్ కట్టించాడు, పోతే గ్రీనరీ పెంచాడు, పోతే మేము సాటిస్ఫాక్షన్ గా ఉన్నామని ఆ ప్రాజెక్టుల వివరాలు, ఆ చుట్టుపక్కల ఉండే చిన్న బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, వాటి పేర్లని నేను నోట్ చేసి పెట్టుకుంటున్నాను. ఈ సందర్భంగా ప్రస్తావనకు వస్తుందని అనుకోకుండా కొర్రపాడు గ్రామం, అది గండికోట బ్యాక్ వాటర్స్. నేను ఆ పైన మేడ మీద పడుకుంటే ఆ బ్యాక్ వాటర్ నాకు 1/2 కిలోమీటర్ దూరంలోనే ఉంది. చక్కగా ఉంది. పోతే గండికోటను కూడా సందర్శించాను నేను. అంటే అటు చారిత్రాత్మకంగా ఉంటుంది. ఇంతకే ఆ రిజర్వాయర్ దగ్గరికి పోతే ఎలా ఉంటుంది. దాని తర్వాత గండికోటకి తూర్పుగా ఇంకొకటి ఉంది, అది దాని పేరు గుర్తు రావట్లేదు నా సమయాన్ని. అది సందర్శించాము. ఈ విషయంలో మొత్తం కూడా వాళ్ళ డెలిగేషన్ మొత్తాన్ని కూడా దశరథరామరెడ్డి గారి ఆధ్వర్యంలో మీరు చొరవ తీసుకొని ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేయండి. చివరగా మీరు దశరథరామరెడ్డి గారు, మీరు చెప్పండి, ప్రభుత్వానికి సూటిగా మీరు ఇచ్చే సూచన, అంటే ఒక రాయలసీమ ప్రతినిధిగా, వ్యవసాయ ఇక్కడ రైతు పరిరక్షణని చూసేవాళ్ళుగా, ఒక ప్రతినిధిగా మీరు ముఖ్యమంత్రికి ఇచ్చే ఒక సూచన కావచ్చు, అభ్యర్థన కావచ్చు, ఏదైనా సరే, దీని చివరిగా అది చెప్తూ ముగిద్దాం. భాస్కర్ గారు ఒక మాట అన్నారు, ఇక్కడ ముఖ్యమంత్రి గారి దగ్గర నిర్వాచకుల కింద ఇచ్చారు, ప్రజాప్రతినిధులు తీసుకొని కొన్ని విషయాలు ఇక్కడ మీడియాలో మాట్లాడితే అంత బాగుండదు అనుకుంటున్నాను. మనం ప్రత్యక్షంగా మీరు ప్రాంతానికి వస్తే అదే బాధిత ప్రాంతాలకు తీసుకెళ్తాను, అదే ప్రజాప్రతినిధులు కూడా మనం కూడా కలుగుతాం. తప్పకుండా ఆ విషయాన్ని చర్చకు వద్దు. ఇప్పుడు ముఖ్యంగా మన ఫెడరల్ వాళ్ళు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను. 42% భూభాగం ఉంది రాయలసీమలో, అదే విధంగా 42% వ్యవసాయకమైన భూమి. దీనికి ఈ ప్రాంతానికి కేవలం 21% వ్యవసాయ భూమికే నీటి వసతి కలగజేస్తే 8% భూభాగానికి కూడా నీళ్లు పారడం లేదు. ఆ విధంగా చూసుకుంటే రాష్ట్ర యావరేజ్ 30% వ్యవసాయకమైన భూమికి నీళ్లు పారుతున్న నేపథ్యంలో 8%లో మేము ఉన్నామంటే ఎంత వెనకబడి ఉన్నాం అనేది ఒక విషయం అర్థమవుతుంది. అత్యంత వెనకబడిన ఉత్తరాంధ్ర కంటే కూడా చాలా వెనకబడి ఉన్న ప్రాంతం ఇది సాగునీటి విషయంలో మాత్రం. దాని మీద ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టుకోవాలి.
ఈ రోజు ముఖ్యమంత్రి గారి దగ్గరికి అక్కడికి తీసుకొస్తున్న వ్యక్తులు ఏం చెప్తున్నారో మాకు తెలియదు ఆ కాంపిటీషన్ గురించి. మీరు స్వయంగా వస్తే ఒకసారి వీలు చూసుకొని మీ నెంబర్ నేను తీసుకుంటాను, మనం తప్పకుండా కలుద్దాం, అదే ప్రాంతాలకు పోదాం, ఏం జరుగుతుందో విషయాలు తెలుసుకుని మీలాంటి వాళ్ళు ముఖ్యమంత్రి గారికి చేరవేస్తే అంటే సమాచారం సక్రమంగా చేరడం లేదో అన్న భావన కలుగుతోంది మీ ద్వారా. కనుక మీరు కొన్ని ఇనిషియేటివ్ తీసుకొని చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు తక్షణమే ఇక్కడ స్పెండ్ చేయవలసిన అమౌంట్ చాలా కీలకమైన అంశాలు అసెంబ్లీలో చర్చ జరిగాయి. అదేవిధంగా లోకేష్ బాబు గారు ప్రత్యక్షంగా చూశారు. ఈ ప్రాంతంలో 10వ తరగతి పిల్లలు కూడా స్కూళ్ళకి ఎగ్జామ్ పోకుండా పోతున్న ప్రాంతంలో నేను నిధులు ఇస్తానంటే ఒక్క ప్రాజెక్టుకు నిధులు రాని పరిస్థితి ఉన్నాయి. అక్కడ ఒక ఇంప్రూవ్మెంట్ లేదు. ఈ రోజు కూడా తాగునీటి కోసం తుంగభద్ర నది ప్రవహిస్తున్న కూడా తాగునీటి కోసం బిందెలతో రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారంటే పరిస్థితి అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అధికార గణాన్ని పక్కన పెట్టి ఒక సపరేట్ టీమ్ తో ఒకసారి ప్రత్యక్షానికి రావడం కానీ లేదా వాళ్ళ దూతలను పంపించి ఎవరైనా తీసుకొస్తే దాని మీద ఒక సర్వే చేద్దాం, ఆ రిపోర్ట్ ఇద్దాం వారికి. ఈ ప్రాంతాన్ని ఇమీడియట్ గా చేయడం కోసం ఒక 5-6 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 10 లక్షల ఎకరాలు ఇమీడియట్ గా వచ్చే సంవత్సరానికి అంతా తీసుకురావచ్చు. 35 వేల కోట్లు తీసుకొచ్చేస్తే కంప్లీట్ గా ఈ 21 లక్షల ఎకరాలకు కావాల్సింది స్థిరీకరణ కావాల్సిన ప్రాజెక్టులు తీసుకురావచ్చు. ఈ రోజు చాలా విషయాలు ఉన్నాయి మీకు ఎక్సెస్ చేయాలంటే. చంద్రబాబు నాయుడు గారు శ్రీశైలం నుండి తీసుకొస్తూ నేను ఒక్క ప్రాజెక్టుకు 3500 కోట్లు ఇచ్చి అంద్రినీవాను పూర్తి చేయబోతున్నానంటే అంద్రినీవాను పూర్తి చేయడం లేదు. అంద్రినీవాకు మరణ శాసనం విధించారు 3500 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి. అక్కడ 3850 క్యూసెక్కులతో ఉన్న కాలువ నిర్మాణం జరగవలసి ఉంటే 1000-1500 క్యూసెక్కులు కూడా పోకుండా ఈ రోజు వెడల్పు చేస్తున్నాం అంటున్నారు 3850 క్యూసెక్కులకు. 3850 క్యూసెక్కుల ప్రకారం నీళ్లు ప్రవహించినా కూడా 40 టీమ్స్ నీళ్లు పోవాలంటే దాదాపుగా 120 రోజులు పడుతుంది. ఆ 40 టీమ్స్ నిలబెట్టడానికి కావాల్సిన రిజర్వాయర్లు లేవు, పంట కాలువలు లేవు. మరి 3850 క్యూసెక్కులు వెడల్పు చేసిన తర్వాత నీళ్లు ఎక్కడికి పారుతాయి మీకు? దాన్ని గొల్లపల్లి నుండి జీడిపల్లి నుండి 1000 క్యూసెక్కులకు సిమెంట్ తో లైనింగ్ చేస్తున్నారు. అది 3000-4000 క్యూసెక్కులకు వెడల్పు చేసిన తర్వాత లైనింగ్ చేయాల్సి ఉంటే సిమెంట్ లైనింగ్ చేస్తూ అంద్రినీవాకు సమాధి కడుతున్నారు. మీరు అది ఆ విషయాన్ని అయితే ప్రత్యేకంగా వచ్చి చూడాలి. అదే విధంగా అంద్రినీవాలో మొట్టమొదటి ఫేజ్ లో 80,000 ఎకరాలు కర్నూలు జిల్లాలో పారవలసి ఉంటే అందులో ఒక్క పందికొండ రిజర్వాయర్ కిందనే 61,400 ఎకరాలకు నీళ్లు పారవలసి ఉంటే ఆ ఒక్క టీఎంసీ కెపాసిటీ ఉన్న దాంట్లో 4 సార్లు నిండాలి. 4 సార్లు నిండితే మనం నీళ్లు ఇవ్వగలుగుతాం. దాని ఇన్లెట్ సగం ఉంటే అవుట్లెట్ ఫుల్ గా ఉంది. అంటే 415 క్యూసెక్కులతో 430 క్యూసెక్కులతో ఇన్లెట్ ఉంటే అవుట్లెట్ కెపాసిటీ 830 క్యూసెక్కులు ఉంది. అంటే నీరు చేరేదానికంటే బయటికి పోయేది 830 క్యూసెక్కుల ప్రకారం పోతే 61,400 ఎకరాలకు నీళ్లు పారే పరిస్థితి ఉంటే ఇన్లెట్ 415 క్యూసెక్కులు ఉంటే దాని గురించి పట్టించుకోకుండా మేము 3500 కోట్లు ఇచ్చాం, మొదటి ఫేజ్ అంతా పూర్తి చేస్తున్నాం, రెండో ఫేజ్ లో నీళ్లు తీసుకుపోతున్నాం, జూలై 15వ తారీఖు నీళ్లు ఇస్తున్నాం అని చెప్పి ప్రకటనలు మరి ముఖ్యమంత్రి గారిని అక్కడున్న అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారా, ముఖ్యమంత్రి గారే సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు అనేది క్షుణ్ణంగా మీలాంటి వాళ్ళు వచ్చి మీలాంటి వాళ్ళు ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ వివరాలు చెప్తే శ్రద్ధగా ఆయన వింటాడు, తప్పకుండా ఆ దిశలో చర్యలు తీసుకుంటారు. మీరేమీ ఎగ్జాగరేట్ చేసి చెప్పట్లేదు, వాస్తవ పరిస్థితిని చెప్తున్నారు. మా రిక్వెస్ట్ ముఖ్యమంత్రి గారికి పోయే ముందుగా మీరు మా వెంబడి వస్తే ఒక 6 రోజులు తిరుగుదాం కీలకమైన చోటికి, మీరు కూడా అర్థం చేసుకున్న తర్వాత మనం వెళ్ళి కలిసి చెప్పేద్దాం. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా ఒకసారి ఆడియన్స్ ఇచ్చి ఈ ప్రాంతాన్ని అంతా చూసుకొని ఆ 5,000 కోట్లు ఖర్చు పెట్టేస్తే వచ్చే సంవత్సరానికి 10-11 లక్షల ఎకరాలకు చేయొచ్చు. అంద్రిలో చేస్తున్న తప్పుడు నిర్ణయాలు కూడా మానుకోవాలని చెప్పి మేము సూచన చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు. నాకు రాయలసీమ మాది కావలి నేటివ్. మాది ఇప్పుడు కావలి నుంచి ఉదయగిరి కాన్స్టిట్యున్సీలోకి డీలిమిటేషన్ వేశారు. ఒకవైపు బద్వేలు మాకు బోర్డర్, బద్వేలు మాకు 6 కిలోమీటర్స్ కుంట దాటిన తర్వాత, అంటే కావలి నుంచి డైరెక్ట్ బద్వేలుకి కడప ఉంటుంది. పైగా మా ఇరుగు పొరుగు పోతే మా ఏరియాలో చాలా మంది బంధుత్వాలు కూడా ఉన్నాయి. పోతే ఒకవైపు పూర్వమామిళ్ళ బార్డర్ మాకు, మరొక వైపు బద్వేలు, ఒకవైపు ప్రకాశం జిల్లా భైరవకోన బార్డర్, ఏదో వాటర్ ఫాల్ ఉండేది. అందుకని మాకు బార్డరే కాబట్టి మాకు కడప జిల్లా పరిస్థితుల మీద అవగాహన ఉంది. చిత్తూరు జిల్లా ఒకవైపు బార్డర్, కొంత దాని మీద అవగాహన. భాస్కర్ గారు, ఐఎమ్ సారీ టు ఇంటర్ప్రిట్, మీరు రండి, మన అవగాహనలు పనికిరావు, క్షేత్రాల్లో పోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మన అవగాహనలు అయితే అక్కడ ప్రత్యక్షంగా చూస్తేనే పరిస్థితులు అర్థమవుతాయి. అయిన తర్వాత మంచి భూములు ఉన్నాయి, మంచి సారవంతమైన భూములు ఉన్నాయి, ఫర్టైల్ ల్యాండ్స్ ఉన్నాయి, నల్లరేగడి ఎర్రరేగడి భూములు ఉన్నాయి, అల్యూవిల్ శాండ్స్ ఉన్నాయి. ఈ రోజు మంచి అంటే ఈ బనకచెర్ల
కన్నా కూడా ముఖ్యంగా రాయలసీమ ఈ ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి మొత్తం కూడా ఆ ప్రాంతానికి తక్షణం నీరు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉందనేది అక్కడి నుంచి అంటే వాళ్ళు రాయలసీమ రైతుల కన్నీరు చూడకుండా వాళ్ళని భవిష్యత్తు చూడాలి అనే చక్కటి సూచన కూడా చేశారు. ఈ చర్చలో పాల్గొన్నందుకు దశరథ రెడ్డి గారికి, విజయభాస్కర్ రెడ్డి గారికి ధన్యవాదాలు.